అమరావతి డెవలప్మెంట్ కారణంగా గుంటూరు శివారులో హై డిమాండ్ ఉన్న ప్రాంతాల గురించి ఇవాళ ఒక కథనం వచ్చిందండి. అమరావతి నిర్మాణం ఊపందుకుంటున్న సమయంలో విజయవాడ గుంటూరు ప్రాంతాలకు ఉపాధి కోసం వచ్చేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది. ఇండ్ల లావాదేవీలు కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి. గుంటూరు శివారులో ఇప్పుడు ఎక్కువ మంది ఇల్లు కొనడం లేకపోతే స్థలం కొనడం కోసం చూస్తున్న ప్రాంతాల్లో గోరంట్ల నగరంలోని మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి రోడ్డుకు సమీపంలో ఉంటుంది. ఇది డిమాండ్ను మరింతగా పెంచుతుందండి. విషయం ఏంటంటే హైదరాబాద్కి, బెంగళూరుకి, అమరావతికి పెద్ద తేడాలు ఏం లేవు. రియల్ ఎస్టేట్లో అన్ని సమానంగా ఉన్నాయని చెప్పాలి. గోరంట్ల అయితే భవిష్యత్తులో వ్యాపార కేంద్రం అవుతుందని అంచనాలు ఉన్నాయి. అందుకే చాలా కాలం నుంచి అక్కడ స్థలాలపై పెట్టుబడులు పెట్టేవారు బాగా పెరిగిపోయారు. ఇటీవలి కాలంలో కొత్త కాలనీలో ఇళ్ల నిర్మాణం అయితే ఊపందుకుంది. గోరంట్లలో అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌసులు అధిక రెంటల్ డిమాండ్ కలిగి ఉన్నాయి ప్రస్తుతం. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగుల కారణంగా డబుల్ బెడ్రూమ్ వచ్చేసి 10,000 రూపాయలండి నెలకి, 15,000 వరకు నడుస్తూ ఉంది. గోరంట్లలో రెసిడెన్షియల్ ఫ్లాట్ ధర వచ్చేసి ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువే ఉన్నాయి. చదరపు గజం స్క్వేర్ యార్డ్కి వచ్చేసి 20,000 నుండి 30,000 వరకు ఉన్నాయి. 200 చదరపు గజాల ఫ్లాట్ సుమారు 30 లక్షల నుంచి 60 లక్షల రూపాయల వరకు పలుకుతూ ఉందంటే హైదరాబాద్తో సమానమని చెప్పాలి. 2 BHP అపార్ట్మెంట్ వచ్చేసి 45 లక్షల నుండి 60 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ వచ్చేసి 70 లక్షల నుండి 95 లక్షల వరకు స్థానిక బిల్డర్లు అయితే అమ్ముతూ ఉన్నారు. ఇండిపెండెంట్ హౌస్ 65 లక్షల నుండి ₹1,00,00,000 వరకు లభిస్తూ ఉన్నాయి. గోరంట్ల అమరావతి రాజధాని ప్రాంతానికి సమీపంలో ఉండడం వల్ల రాబోయే 5-10 సంవత్సరాల్లో ఇక్కడ ఆస్తి విలువలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఎక్కువ మంది చూపు గోరంట్ల వైపు ఉంది. మొట్టమొదటిగా అమరావతి ఏరియాలో అయితే గోరంట్ల మీదే ఉందండి. తర్వాత మిగతా ఇతరత్ర ప్రాంతాల్లో ఉందని చెప్తున్నారు. ఇది నిజమా కాదా, వాస్తవమా అనేది అమరావతి వాసులకు బాగా తెలుసు కాబట్టి ఈ వీడియో విషయంలో వాళ్ళు కామెంట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా వాస్తవమా కాదని తెలుసుకునే వీలు ఉంటుందండి. ఈసారి కూడా ఏదైనా అమరావతి ఏరియాలో ఇలా డెవలప్మెంట్ మీద ఏదైనా అప్డేట్ వస్తే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.